సంచలనాత్మకమైన అంశంతో కూడిన సభలో మానవ జ్ఞానాన్ని తలక్రిందులు చేసే బైబిల్ మహాజ్ఞానాన్ని గత 3 దినాలుగా మీరు వింటున్నారు. ఇవి మత సభలు కావు, కానీ ప్రపంచ మానవ శాస్త్రాలు ఎరుగని విజ్ఞానపు సభలు అని మీరు గమనించాలి. ఇప్పటి వరకు బైబిల్ పట్టుకున్నవారు దాన్ని ఒక మతంగా ప్రకటించడానికి అలవాటు పడ్డారే కానీ నిత్య జీవానికి నడిపించి ఒక మహా మార్గంగా దాన్ని ప్రజలకు పరిచయం చేయలేదు. మన పూర్వీకులు అనగా మన తాత ముత్తాతలు వారి దగ్గర బైబిల్ ఉన్న 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సరైన విధానంలో చదివి అందరి సంగతులు ప్రపంచాన్ని ఎలా శాసించేవు అన్నది వారు ప్రపంచానికి తెలియజేయలేకపోయారు. కనుకనే బైబిల్కు కూడా ఒక మత గ్రంథం అనే ముద్రపడింది ఈరోజు ప్రపంచంలో. అటువంటి మచ్చని రూపుమాపాలన్న ఉద్దేశంతో మరి జైశాల్ బీడిసిందోర్ వారు పుట్టిన తరువాత, ఈ బైబిల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తరువాత బైబిల్లో నిక్షిప్తమైన మహాజ్ఞానాన్ని ప్రజలకు పరిచయం చేయడం ప్రారంభించారు. అలా పరిచయం అవుతున్న మాటలు మీరు వింటున్న ఈ మాటలు ఇప్పటి వరకు తాము తెలుసుకున్నది జ్ఞానం అని అనుకుంటున్న ఈ ప్రపంచానికి మీరు తెలుసుకున్నది చాలా తక్కువ, మీరు తెలుసుకోవలసింది చాలా ఎక్కువ అని ఒక బైబిల్ పట్టుకున్న వాళ్ళగా సమాజంలోని శాస్త్రాలను సవాలు చేయడం మాత్రమే కాకుండా ఆ శాస్త్రాలను బైబిల్ ఎలా అధిగమించిందో అన్న విషయాన్ని ఈరోజు ఈ బైబిల్ విశ్వవిద్యాలయం ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మాపై చేస్తున్న తప్పుడు ప్రకటనను ఏమాత్రం లెక్క చేయకుండా దేవుని జ్ఞానాన్ని ప్రకటించడం ధ్యేయంగా పెట్టుకొని బైబిల్ కాదన్న ప్రతి వారిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం. దీని వెనుక మా స్వార్థం పరలోకం మాత్రమే. ఈ ధనాన్ని, ఈ స్థలాన్ని మేము ఆశించలేదు, కానీ మీరంతా దేవుని యొక్క రాజ్యానికి లేదా పరలోక సామ్రాజ్యానికి వారసులు కావాలన్న ఉద్దేశం. అందుకు ఈ 21వ శతాబ్దంలో సాగిస్తున్న ఈ భీకర సంగ్రామం ఇది మనుషులతో కాదు, ఈ ఆకాశ విశాల మందున్న కోటాను కోట్ల దురాత్మల సమూహములతో అన్నది మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో రాయబడిన మాట, ఒక మంచి మాట చూద్దాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూడండి ప్రియులారా. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత ఈ అంధకార సంబంధముకు ఈ లోకానికి నాదులైన వారితోనూ ఇక ఈ ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. చూడండి పిల్ల, క్రైస్తవుడు ఈరోజు పోరాడవలసిన వాడుగా ఉన్నాడు. పోరాట పటిమతో క్రైస్తవుడు ఉండాలి. మీ యుద్ధం మనుషులతో కాదు, కానీ మనుషులను ఆవహించి దేవునికి కళంకాన్ని ఆపాదిస్తున్న వారి వెనక దాగి ఉన్న కోట్ల కొలది దురాత్మల సమూహాలను మర్చిపోకండి.
అందుకు మీరు ఎదిరించాలి అని 11వ వచనం అంటున్నాడు. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు కావాలి. మీరు అపవాది ఏంటో, దాన్ని ఎదిరించడం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. దెయ్యం అనేసరికి తెల్ల చీర పట్టుకొని శ్మశానాల్లో తిరిగేదని కథలు నమ్మి మోసపోయిందండి ఈ సమాజం. ఎండిన చెట్టు మీద ఉంటుందని, నోటి వెంబడి నిప్పులు కప్పుతుందని, భయపడుతుందని కథలను నమ్మి అమాయకులైన ప్రజలు భయపడుతున్నారు. కానీ అది దెయ్యం స్వరూపం కాదు. మీరు అనుకుంటున్నట్టు దెయ్యానికి ఎముకలు మాంసము ఉండవు అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, దెయ్యం అనేది ఒక భయంకరమైన కనిపించే అదృశ్య శక్తి. ఈరోజు బిన్ లాడెన్కు పట్టి ప్రపంచంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అది ఏ శక్తి అనుకుంటున్నారు? అది దెయ్యపు శక్తి. దానిని మీరు మంత్రించి పోగొట్టలేదు. దాని చుట్టూ కత్తిరించి సీసాలో పెట్టి దాన్ని బంధించలేదు. ఏది దెయ్యమో, ఏది దేవుని శక్తి తెలియక మోసపోతుందండి ఈరోజు ప్రపంచ మానవాళి. కనుక అపవాదిని ఎదిరించాలి. వాడిని ఎదిరించాలి అంటే వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ రూపంలో వస్తాడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కదా. భూమి మీద పుట్టినందుకు నీ పోరాటం వాడితోనే కదా. మీ విరోధి అన్నాడు అందుకే బైబిల్లో 1 పేతురు 5:8. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. వాడు మనకు శత్రువు. మనకు శత్రువై మనం చేరవలసిన పరలోక పట్టణానికి చేరకుండా తనతో పాటు నిత్యానికి దండనకు నడిపించడానికి వాడు కత్తి కట్టాడు మానవ సమాజం మీద. అలా కత్తి కట్టి ప్రపంచంలో ప్రతి మనిషిని వాడు అనుకున్న విధానంలో రకరకాలుగా వాడు శోధిస్తూ లొంగ తీసుకొని ఈరోజు ప్రపంచంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాడండి. వాడు క్రైస్తవులు కాని వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఈరోజు నెలకొన్న పరిస్థితులు అవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసా? కనిపించిన శక్తి. వాడిని ఎదుర్కోవాలి అంటే మీకేం కావాలి? మీ చేతిలో ఉన్నదండి 66 పుస్తకాలతో కూడిన జీవగ్రంథమైన బైబిల్. ఇది చదివితే చాలు వాడిని మీరు తెలుసుకోగలరు. దెయ్యం కోసం ఏ పుస్తకంలో ప్రపంచంలో వివరణ ఇవ్వబడలేదు, కానీ ఒక్క బైబిల్లో మాత్రమే ఇవ్వబడింది. దెయ్యం అంటే ఏంటో, అది ఎందుకు పుట్టిందో, ఎప్పుడు పుట్టింది, దాని ముగింపు ఎలా అన్న విషయం. కనుక వారిని ఎదిరించాలి అంటే మీరు బైబిల్ చదవాలి. బైబిల్ని బాగా చదవాలి. అప్పుడే వాడిని మీరు పసిగట్టగలరు. అప్పుడే వాడిని మీరు ధైర్యంగా ఎదుర్కొనగలరు. ప్రియులారా, కనుక మీరు సాధించవలసిన యుద్ధం, పోరాటం. మనకు ముందు మన అన్నయ్య యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదగా వచ్చి వాడితో చేశాడు యుద్ధం. ఆయన రాకడలోనే ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అది మీకు తెలుసు. భూలోక రాజ్యాలను 1 నిమిషంలో చూపించి నా పాదాల మీద పడు అని అడగలుగుతుంది అంటే దెయ్యం ఎంత గొప్ప శక్తో ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్తో నెత్తి మీద కొట్టినంత మాత్రాన వదిలి వెళ్ళిపోయే అమాయకురాలను మీరు అనుకోకండి. సిలువ గుర్తు చూపించిన వెంటనే పారిపోతుంది అని మీరు అనుకోకండి. ఏ వాక్యమైతే బైబిల్ అని మీరు అనుకుంటున్నారో ఆ వాక్యమైన యేసు దగ్గరకే అది వచ్చి ధైర్యంగా మాట్లాడుతుంది. వ్యక్తి దగ్గరే ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు అక్షరాలుగా పుస్తక రూపంలో మీ దగ్గర ఉన్నంత మాత్రాన మీ దగ్గరకు రాదు అనుకుంటే మీ అంత మాయకులు వరకు లేరరా. డైరెక్ట్ గా యేసు దగ్గరకే వచ్చి ధైర్యంగా నా పాదాల మీద పడు అని యేసుని అనగలుగుతుంది అంటే నీ దగ్గరకు రాదనుకుంటున్నారా? మిమ్మల్ని ఏమీ చెయ్యలేదనుకుంటున్నారా? ఆలోచించండి. ఎలాంటి అమాయకపు ప్రలోభాలలో ఈరోజు క్రైస్తవులు సైతం మునిగిపోయారో ఆలోచించండి.
అది చాలా తెలివైనది, తంత్రగుట్టి. అపవాది తంత్రములు అన్నాడు. అందుకే మీరు చదువుకున్న 6:11 వచ్చినారు ఎఫ్సి పత్రిక. అపవాది తంత్రములను ఎదిరించుటకు వాడు తంత్రగుట్టి. వాడు ఎలా వస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా మీరు వాడిని ఎదుర్కోవాలో అన్నది మీరు తెలుసుకోవాలి. అది తెలిపే ఒకే ఒక పుస్తకం బైబిల్. దానిని మీరు చదవాలి. దాన్ని మీరు చదివినప్పుడే మీరు వాడిని ఎదుర్కొనగలరు. యేసు స్వామి ఎదిరించాడు 2000 సంవత్సరాలు జరుగుతాను. ఆయన పోరాటం ఎలా సాగిందో తెలుసా? రూపకాలంకారముగా ప్రకటన గ్రంథము చివరి గ్రంథములో రాయించాడు. ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. అప్పుడు పరలోకము తెరువబడి చూచి తిని, అప్పుడు ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒక వీరుడు కూర్చున్నాడు. ఆయన పేరేంటో తెలుసా? నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే పేరు కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసేవాడు. యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన మనకు దారి చూపడానికి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చిన యేసు యుద్ధం చేశాడు. దానిని ఎదుర్కొన్నాడు ధైర్యంగా. దానికి తలదించలేదు, దానికి లోపడలేదు. ఆయన వీరుడు, యుద్ధం చేశాడు. 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. ఎవరు అనుకుంటున్నారు? ధైర్యముగా దానిని ఎదుర్కొని యుద్ధం చేసి దానికి తలదించకుండా మరణాన్ని గెలిచిన వీరుడు, దానికి లోబడేవాడు, దాని తంత్రములకు మోసపోనేవాడు. అందుకే కిరీటధారి. ఒకటి కాదు కిరీటం, ఆయనకి ఎన్నో జయాలు. అందుకే ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. కిరీటాలు ఉన్నాయండి. ఆయన ఎందుకు కిరీటాలు ఉన్నాయో తెలుసా? ఏలిక కనుక, ఏలాడు కనుక, ఎప్పటికీ ప్రపంచాన్ని ఏలుతున్నాడు కనుక. రాజు ఆయన. ఎవరికి కిరీటాన్ని ధరింపజేస్తారు? రాజుకండి, సైన్యాధిపతికి కాదు, మంత్రికి కాదు. కిరీటం ఎవరికి ధరింపజేస్తారో తెలుసా? రాజు, కింగ్, అధికారి. యేసుక్రీస్తుకు కిరీటం ఎందుకు ధరించబడిందో తెలుసా? ఆయన రాజు కనుక, ఆయన యుద్ధము చేశాడు కనుక, ఆయన జయించాడు కనుక, ఒక వీరుడు కనుక ఆయనకి కిరీటం ఇవ్వబడింది. మరి మీరేం చేయాలి? వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకి కానీ మరి ఎవరికి నేను తెలియదు. ఆ పేరు ఆయనకి తెలుసు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసి, తన రక్తాన్ని తర్పణ చేసి, రక్తములో ముంచబడిన వస్త్రం అని పోలుస్తున్నాడు. చూడండి ఇక్కడ. ఇక పరలోకమందున్న సేనలు ఎవరు? దేవదూతలు కాదు, దేవదూతలు కాదు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచున్నది. ఎందుకో తెలుసా? జనములను కొట్టుటకై. జనములు కొట్టడానికి ఆయన బయలుదేరాడు. ఆయన వెంబడి అనేక గుర్రములు, తెల్లని గుర్రములు ఎక్కి అనేక మంది వీరులు బయలుదేరారు. ఎవరి తెల్లని బట్టలు వేసుకున్నవాడు అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూడండి పిల్ల. ఎవరు? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? యేసు వెంబడి ఎక్కడి నుంచి అండి వీళ్ళు బయలుదేరారు అని అడిగితే, అందుకు నేను, అయ్యా నాకు తెలియదు, నీకే తెలుసు అని అన్నప్పుడు దేవదూత ఏమని సమాధానం ఇస్తుంది చూడండి. మేమే ఆ దూతలం అనలేదు. ఏమంటుంది? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. రూపకలంకరంగా చెప్తున్నాడండి. యేసు యొక్క రక్తము వలన పవిత్రుడుగా చేయబడిన క్రైస్తవులు
క్రీస్తును నమ్మినవారు, ఆయనను వెంబడించుచున్నవారు, క్రైస్తవ జనాంగము, క్రైస్తవ సమూహము, క్రైస్తవ సైన్యము, వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని యేసుని వెంబడించుచున్నారు. ఎందుకో తెలుసా? భూమి మీద జనములను కొట్టడానికి, దండించడానికి, ఆయనతో పాటు వీరులుగా యుద్ధం సాగించడానికి. ఆలోచించండి. ఈ రోజు మనం యుద్ధం చేయాలి సమాజంలో. ఎందుకంటే వాక్యము వక్రీకరింపబడింది. అసలు సిసరైన వాక్యం సమాజంలో మరుగు చేయబడింది. తప్పుడు జ్ఞానం, తప్పుడు మాటలు ఈరోజు సమాజంలో చోటు చేసుకున్నాయండి. ఇదంతా వాడి తంత్రం, అపవాది తంత్రం. ఇదే వాక్యాన్ని చూపించి తప్పుడు మాటలను చెప్పి మిమ్మల్ని మోసగిస్తుంది. ఎలాగంటారా? ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఇప్పుడు మీరు చదివారే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఆయన శిరస్సు మీద కిరీటములు ఉండెను. ఎవరైనా రాజు, కిరీటధారి. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజం యేసు క్రీస్తుని రాజుగా అంగీకరిస్తున్నారా? మీరు చెప్పండి. రాజుగా అంగీకరించగలుగుతున్నారా? ఈరోజు క్రైస్తవులు ఉన్న బోధన ఏంటో తెలుసా? యేసు ఇంకా రాజుగా రాలేదట. మరి ఎప్పుడు వస్తాడట? ఆయన రెండవ రాకడలో రాజుగా వస్తాడటండి. అందుకు పాటలు కట్టారు. ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు. అప్పుడు తెలుసుకుంటారట భూలోక జనులందరూ. సరే, తంత్రగొట్టి ఎంత తెలివిగా యేసు క్రీస్తు రాజై ఉన్నా ఆయన రాజు కాకుండా ఒక సామాన్య మనిషిగా క్రైస్తవులే ఒప్పుకునేటట్టు చేస్తుంది అది. కాదంటారా? ఇలాగ ప్రభు నిలబడ్డాడు. వీళ్ళు నిన్ను రాజు అంటున్నారు. యేసు, వీళ్ళు నిన్ను రాజు అంటున్నారు, నువ్వు రాజువా అని అడిగాడు కదా. అప్పుడు యేసు ఏమన్నాడు? బైబిల్లో రాయబడిన మాట, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. బైబిల్ చూడండి మీరు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో అందుకు పిలాతు, నీవు రాజువా అని యేసును అడిగితే యేసు దానికి ఇస్తున్న సమాధానం తెలుసా అండి? నేను ప్రస్తుతానికి రాజుగా రాలేదు, నేను రక్షకుడుగా వచ్చాను, మరలా నేను వచ్చేటప్పుడు రాజుగా వస్తాను అంటున్నాడు అక్కడ. నీవన్నట్టు నేను ఇప్పుడు రాజుని అంటున్నాను. మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు స్వయంగా తన నోటితో నేను రాజుని అని అన్నా, ఈ రోజుకి క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు ఇంకా రాజు కాడటండి. ఉన్నాయా ఇలాంటి బోధలు? మీకు బాగా తెలుసు. ఆయన రాజుగా రాలేదు, రాజుగా వస్తాడు అని వీడు ఇంకా ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూస్తుంటే మీకు నమ్మని ఆ ఇశ్రాయేలు దేశంలోని యూదులకి ఏంటి తేడా చెప్పండి? మొదటి శతాబ్దంలో యూదులు కూడా ఆయన రాజుగా అంగీకరించలేకపోయారు. ఈ రోజున క్రైస్తవులు క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకున్న వారు కూడా ఆయన రాజు కాడండి, రాజుగా వస్తాడండి అని అంటున్నారు. అంటే వీళ్ళకి వాక్యం తెలుసా? అసలు వీళ్ళకి వాక్యం తెలుసంటారా? అర్థమైందా? అర్థం కాలేదండి. రాజు ఆయన. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థమైతే క్రీస్తు అన్న మాటకు అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అనగా రాజు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగారు, ఏమని? 2000 సంవత్సరాల క్రితం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. వాడికి అర్థమైందండి యేసు రాజుగా పుట్టాడని. కానీ మూర్ఖపు క్రైస్తవ సమాజానికి 2000 సంవత్సరాలు గడిచినా యేసును రాజుగా అంగీకరించలేకపోతున్నారు వీళ్ళు. రక్షకుడట, ఇంకా రాజుగా వస్తాడంట. అలా నమ్మని వాడు యేసుక్రీస్తును రాజుగా అంగీకరించిన వారందరూ ఎవరో తెలుసా? నేను చెప్తే వాళ్ళు బైబిల్ విప్పు చూడండి మీరు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. బైబిల్ ఎవరికి తెలుసండి? బైబిల్ ఎవరు చదువుతున్నారండి? బైబిల్
తెల్లవారు లేచిన వెంటనే మొక్కుబడిగా ఏదో ఒక పుస్తకాన్ని తీసి ఆ పుస్తకంలో ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసి ఊరి మీదకి వెళ్ళిపోయి ఈ క్రైస్తవులకి బైబిల్ అర్థం అవుతుందంటారా? లేదా రాత్రి పడకకు చేరే ముందు ఒక్కసారి బైబిల్ విప్పి ఏవో 2-3 అధ్యాయాలు లేదా 2-3 వచనాలు చదివి ప్రార్థన చేసి పడుకున్న ఈ క్రైస్తవ్యానికి బైబిల్ అర్థమవుతుంది అనుకుంటున్నారా? మీరు అర్థం కాలేదంటే అందుకే వాడు ప్రవేశించాడు మనలో, దుష్టుడు ప్రవేశించాడు మనలో. ఏమంటున్నాడు అక్కడ చూడండి, బైబిల్లో ఏమిడు రాయించాడో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం రాసుకోండి, తీసి చూడండి. యేసు కామా ఉందో చూడండి అక్కడ పక్కన. యేసు అనగా రక్షకుడు క్రీస్తు కాడని చెప్పువాడు. అంటే యేసు రాజు కాడని చెప్పువాడు. అర్థమవుతుందా? అర్థం కావాలి. జక్కయ్య కదా, 7 రొట్టెలు 2 చేపలు కదా, అలాంటి బోధలు కాదు. మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి మీరు. యేసు క్రీస్తు చెప్పిన ప్రారంభ పలుకులవి. కానీ తర్వాత 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 మహాజ్ఞానాన్ని చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు యేసు తరువాత. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించును అని అన్నాడు ప్రభు. అవే ఈ జ్ఞానం, అవే ఈ మాటలు, సర్వసత్యములతో కూడిన మాటలు. ఏమన్నది అక్కడ? యేసు క్రీస్తు కాడని అనగా యేసు రాజు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. అంటే ఇప్పుడు అలా యేసు రాజు కాడు, రాజుగా వస్తాడన్న వాళ్ళందరూ ఎవరో చెప్పండి మీరు? అబద్ధికులు. అబద్ధికులండి. యేసు రాజు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. అంటే యేసును రాజుగా అంగీకరించిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? వీళ్ళు అబద్ధికులు, క్రీస్తు విరోధులు, దేవుని ముసుగులో ఉన్న దొంగలు. వీళ్ళంతా కూడా దొంగలండి వీళ్ళు. ఏమర్థమైంది చెప్పండి? క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యం రాజుగా ఆయన ఉండి ఆ తర్వాత మిమ్మల్ని కూడా రాజులుగా చేశాడే. ఆయన రాజు, మరి మీరేమవుతారు చెప్పండి? మీరెవరని చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మిమ్మల్ని ఏమంటున్నాడో చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తరుణంలో వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మీరెవరు క్రైస్తవులారా? మీ అన్న రాజు అయితే మీరెవరు? రాజులు, ఏలికలు. ఈ ప్రపంచానికి అధికారం చేసేవాళ్ళు మీరే. అధికారులుగా ఉన్నారా మీరు? రాజులుగా పరిపాలించి ఒక రాజు శాసిస్తాడు రాజ్యాన్ని, అవునా? ఒక రాజు అయిన వాడు రాజ్యాన్ని శాసిస్తాడు, ఒక శాసనాన్ని చేస్తాడు. అది రాజుకున్న హక్కు, అధికారం. మరి ఈ రోజు మీరు కూడా మీ అన్నయ్యని యేసు వలె రాజులుగా మీరు పిలువబడుతున్నారా? అలా పిలువబడితే ప్రపంచ జ్ఞానాన్ని శాసించేవారు కావాలి మీరు. ఒకవేళ రాజులైతే ప్రపంచాన్ని ధైర్యంగా ఎదిరించి యుద్ధం చేసేవాళ్ళు కావాలి మీరు. అలా ఉన్నారా? అలా ఉన్నారా చెప్పండి? ఎలా ఉన్నారండి? 2 3 అని అడుగుకుంటున్నారండి వీళ్ళు. క్రైస్తవులు మీరు 2 3 అని అడుగుతున్నారు. 2 అంటే మాల లేదా మాదిగా? ఎవరు చెప్పాడండి ఈ చెత్త మాటలు? కులతత్వాన్ని రెచ్చగొట్టిన వాళ్ళకి బుద్ధి లేదు. క్రైస్తవుడైనా సరే దేవుని జ్ఞానం అర్థం కాలేదు. కులం ఏంటండి? మనిషి కులం ఏంటండి? మనమంతా ఒకే తండ్రి పిల్లలమైనప్పుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పినప్పుడు, మహాశక్తి అయిన సర్వేశ్వరుడికి మీరంతా పిల్లలైనప్పుడు, మీరు మాలైతే నిన్ను కన్న మహాశక్తి దేవుడు ఎవరు? మాల మాదిగా? 2 3 ఎంత నీచానికి దిగజారిపోయారండి. చివరకు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా మోసెస్ అని పేరు మార్చుకొని వెనకాల చౌదరి అని తగిలించుకుంటాడు. ఎందుకు?
వీడు నిమ్న జాతికి చెందినవాడు కాడు, నేను అగ్ర కులానికి చెందినవాడు అని చెప్పుకోవడానికి. శాస్త్రీయులు తగిలించుకుంటాడు. ఎందుకు? నేను తక్కువ జాతికి చెందినవాడు కాను, నేను అగ్ర కులాన్ని నుంచి వచ్చినవాడు. అర్థమైందా ఈ దరిద్రులకి? శామ్యూలను తగిలించుకుంటాడు కదా, రెడ్డి అని తగిలించుకుంటాడు. ఏమర్థమైంది? గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాయించాడు చూడండి. క్రీస్తును నమ్మిన తర్వాత మీరు ఎవరు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. అసలు పురుషుడు స్త్రీ అనే భేదాలే లేనప్పుడు ఎవడన్నాడు రాను మాలవాడు అని? ఎవడన్నాడు రాను మాదిగవాడు అని? 2 3 అని అడిగితే 4 అని చెప్పాలి. ఈసారి మీరు ఏంటి 4 అంటే? జయశాలి. జయశాలి. క్రైస్తవుడు 4 అక్షరాలే, కానీ ప్రతి క్రైస్తవుడు పరలోకానికి పోడు. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రాన, నీటిలో మునిగేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతావా? నేను వెళ్ళాలి కదా. మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే జయశాలి కావాలి. నువ్వు ధైర్యముగా ఎదిరించాలి, దురాత్మల సమూహాలతో పోరాడాలి. నువ్వు జయశాలి. క్రైస్తవుడైతే జయశాలి అని చెప్పుకోవాలి. ఆయన ఒక్కడే కాదు, మీరంతా కూడా జయశాలుడు కావాలి. తెల్లని గుర్రములు ఎక్కి యేసు తర్వాత ఆయన వెనకాతలు వెంబడించి వీరుడు కావాలి మీరంతా. అంతేగాని నేను మాదిగా కమ్మ చెంత చెదామని చెప్పుకోకూడదు నీచంగా. అప్లికేషన్ లో కులాన్ని పెట్టిన ప్రభుత్వానికి బుద్ధి లేదు. ఎందుకంటే ఎంత జ్ఞానం ప్రభుత్వానికి లేదు కనుక. ప్రభుత్వానికి ఏం తెలుసు? ఆలోచించండి. మీరు వీరులుగా, రాజులుగా, యేసు తరువాత ఈ శతాబ్దంలో జన్మించిన వారుగా వాడి సైన్యంతో మీరు యుద్ధం చేయాలి. గుడిలో కూర్చోవడం కాదు, ఎక్కాలి, కళ్ళం పట్టాలి, చేతిలో కత్తి పట్టాలి. కత్తి పట్టి గుర్రం ఎక్కి సమాజంలో స్వైర విహారం చేయాలి. అప్పుడు నువ్వు రాజువి. జయశాలిగా నువ్వు స్వైర విహారం చేయాలి. చేయగలిగా? మేము జయశాలను కాలేమండి 2 3 కింద ఉండిపోతానే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేదు. కుర్రాలు ఎక్కి విదే ఏమంటే చాలా ప్రాంతాల నుంచి, పలు ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి, మీరున్న పట్టణానికి మా పిల్లలు వచ్చారు కానీ మీరు రాలేకపోయారు. సిగ్గుపడాలి. ఈ పట్టణంలో యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన మీడియాపై ధ్వజమెత్తి ఈరోజు మా పిల్లలంతా కూడా ర్యాలీ చేయడానికి వస్తే ఈ పట్టణంలో సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది వచ్చారు చెప్పండి? సభలో ఇన్ని వేల మంది కనబడుతున్నారే, మీరంతా ర్యాలీలో ఉండగలిగారా? ఇంకెప్పుడు ఎక్కుతారు మీరు? గుర్రం గాడిని ఎక్కుతారు, గుర్రం కాదు. ఆలోచించండి. ఇలా మీరు చేయవలసిన యుద్ధం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి ఏమంటున్నాడో. మీరు చేయవలసిన యుద్ధం ఏంటో? మా యుద్ధోపకరణములు, గుర్రమికి మీరు చేతపట్టే ఆయుధాలు ఏంటో తెలుసా? లోకమనుకున్న కత్తి కాదు, లోకమనుకున్న తుపాకీ కాదు, లోకమనుకున్న బల్లెం కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన ఆయుధాలు కావురా బిడ్డ. దేవుని ఎదుట బలమైన దుర్గాలు కట్టాడు దయ్యం. బైబిల్ అంటే ఒక తప్పుడు పుస్తకం అని, బైబిల్లో అవాస్తవాలు ఉన్నాయని, అనేక తప్పుడు మాటలు ఈరోజు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి దేవుడు కనబడకుండా ఉన్న బలమైన దుర్గాలను మీరు దుర్గమంటే గోడండి. ఈ సమాజానికి దేవుడు కనిపించకుండా దెయ్యం గోడను నిర్మించింది దుర్గం. దాన్ని మీరేం చేయాలి? పడదోయాలి. పడదోయాలి అంటే ఒక వీరుడే చేయగలడు. అది వీరుడే చేయగలడు. ఇంకా మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ఎవరి ఆలోచన అయినా సరే, అది ఏ శాస్త్రవేత్త మదిలో పుట్టినదైనా సరే, అది క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. చెర చేయాలి అంటే నువ్వు మహావీరుడు కావాలి. కత్తి పట్టుకోవడమే చేత కాదు, కత్తి పట్టుకున్న వాడు దాన్ని తిప్పడం తెలియాలి. తేడా తిప్పితే నీ పేకే తెగిపోతుంది. కనుక దాని సాధన నీకు కావాలి. మేము వితర్కములను, దేవుడు కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి మీరు సంపూర్ణమైన విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మొదటి శతాబ్దంలో పౌలు అన్నాడు, రెడీ, ఇప్పుడైనా సరే యుద్ధం చేయడానికి రెడీ నేనని. అలా మీరు అనగలరా? ఆలోచించండి. అనగలగాలి. నువ్వు వీరుడు అయితే, నువ్వు క్రీస్తు తమ్ముడు అయితే, దేవునికి పుట్టినవాడు అయితే, నువ్వు రాజు అయితే, నువ్వు జయశాలి అయితే ఎదుర్కోవాలి. వితర్కాలు ఉన్నాయి లోకంలో. యేసుక్రీస్తు ఇండియా వచ్చేసారండి. పనికి మారిన మాటలు ఎలా పుట్టిస్తున్నారో తెలుసా? వీడు యేసుక్రీస్తు ఇండియా వచ్చేసారట. ఆయన 12వ ఏట నుంచి 30వ ఏట వరకు 18 సంవత్సరాల బైబిల్లో ఏమైపోయి చెప్పండి అంటుంది చరిత్రకారులు. యేసుక్రీస్తు 12వ ఏట తన తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోయినప్పటి నుంచి 30వ ఏట బాప్తిస్మానికి వచ్చినంత వరకు యోర్దాను నదికి 18 సంవత్సరాలు యేసుక్రీస్తు చరిత్ర బైబిలులో లేదు. కనుక ఆ 18 సంవత్సరాలు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఇండియా వచ్చేసాడు. అది కాశ్మీర్కి వచ్చేసాడు. అక్కడట పాపం యేసుక్రీస్తు వారు బౌద్ధ సన్యాసుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకుని 18 సంవత్సరాలు ఈ మంత్ర విద్యలు మళ్ళా యోర్దాను నదికి దగ్గరకు వచ్చి యెరూషలేములకు వచ్చి అక్కడ ప్రదర్శించారటండి. ఎలాంటి కథ సృష్టించిందండి ఈ ప్రపంచం? ఎలాంటి కథ సృష్టించిందండి ఈ లోకం? ఇండియా వచ్చాడు ఆయన. మరొకడు అన్నాడు, ఆయన సమాధి కాశ్మీర్లో ఉందని. ఆయన సిరివే ఎక్కలేదు. క్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉందటండి. ఎలాంటి మాటలు ఉన్నాయి సార్? తప్పుడు మాటలు, వితర్కములు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించి ఆయన యెరూషలేములో సిలువనెక్కి ప్రజలందరి కోసం తన రక్తాన్ని తర్పణ చేస్తే, చరిత్ర సృష్టిస్తే, మృత్యుంజయుడే తిరిగిలేస్తే తప్పుడు మాటలు ప్రజల మధ్య ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎవరు చెప్పారా నీకంటే? ప్రపంచ చరిత్రకారులు చెప్పారట. ఎవడు వాడు? ఒత్తిడిచా, కివ్వా, కష్టనా, లేదా ఈ దేశంలో కూడా హస్తాని అన్నా? వాళ్ళకి ఏం తెలుసండి చరిత్ర? దీని వల్ల ప్రసారం చేసింది ఎవరో తెలుసా? డిసెంబర్ 25 నాడు ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఛానల్ అర్ధరాత్రి ప్రసారం చేసిందండి. ఏమని? యేసుక్రీస్తు ఇండియా వచ్చేసారట. వాడు ఏమని రాసుకుంటాడో తెలుసా? దమ్మున్న ఛానల్ అట. వాడు ఏం ఛానల్ అండి? దమ్మున్న ఛానల్ అట. ఈ రోజు బహిరంగంగా వాడికి సవాలు విసురుతున్నారు. యేసుక్రీస్తు ఇండియా వచ్చాడని నిరూపించే ప్రపంచ చరిత్రకారుడు ఎవరైనా సరే ఉంటే ఎదుర్కోమని చెప్పండి. క్రీస్తు ఇండియా రాలేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా సరే. వారికి దమ్ము ఉంటే, దమ్మున్న ఛానల్ పేరు రాసుకోవడం కాదు సన్నాసి. నీ దమ్ము ఎంతో చూపించు. నీ దమ్ము తీసి దుమ్ము రేపేయడానికి వచ్చింది బైబిల్ విశ్వవిద్యాలయం. దమ్ము కోసం మాట్లాడతావా? నీ ఛానల్ ఏంటి? బోర్డు ఛానల్ జైశాలి.టీవీ చూడు, దమ్మున్న ఛానల్ అది. ఈ రోజు ఈ సభ ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది జైశాలి.టీవీ. దానిలో ప్రసారమయ్యే ప్రతి గంటకు, ప్రతి ప్రసంగం ప్రపంచ మేధావులను సైతం సవాలు చేసేది. అది వస్తాడేమో అడగండి. ఎవరిని పిలుస్తాడో పిలవమనండి. చరిత్రకారుని పిలుస్తాడా? బైబిల్లో యేసుక్రీస్తు ఇండియా రాలేదని బైబిల్తో నిరూపిస్తాను. వాడికి చేత కాదండి. దరిద్రులకి కుళ్ళు. ఏం చేశాడని ఆయన? అసూయ. ఆయన ఎదిగిపోతున్నాడని, ఆయన అనేక మంది నమ్మేస్తున్నారని కత్తి కట్టిన దరిద్రులు ప్రజాస్వామ్య దేశంలో ఉండి మరొక మతాన్ని కించపరచకూడదు, మరొక విశ్వాసాన్ని దెబ్బ తీయకూడదన్న ఇంగిత జ్ఞానం లేని వీళ్ళు యేసు కోసం భిన్నంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి?
ధైర్యంగా ఎదుర్కోవాలని తెల్లని గుర్రమెక్కే వీరులుగా బైబిల్ అనే వీర ఖడ్గాన్ని చేత పట్టి అడ్డొచ్చిన ప్రతి వాణి నరికేయాలి మాటలతో. ఇదేమో చెప్పుకోండి తెలుసా మీడియా వాళ్ళు, కత్తి కంటే ఏది గొప్పదండి? కలం గొప్పదా? ఎవడా చెప్పండి నీకు? కత్తి కంటే కలం గొప్పదా? ఈ రోజు బైబిల్ విస్తరించాలి ఏమంటుందో తెలుసా? కత్తి కంటే కలం గొప్పది కాదా? కలం కన్నా గొప్పది దేవుని మాట అయిన బైబిల్. బైబిలే కత్తి కన్నా కలం కన్నా గొప్పది. ఎందుకు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మాట ఎంత బలీయమైనదో చెప్తున్నాడు. దిక్కుమాన్ని రాతలు చేతులు ఒక పెన్ ఉందని అందులో ఇంకొన్నంతసేపు తెల్లగాయిదాల మీద రాసి సాహిత్యం అనుకుంటున్నావు నువ్వు? ఎవడు చెప్పాడు అది సాహిత్యం అని? సాహిత్యం కాదు, మాట 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 గొప్పది. ఒక సమాజంలో వ్యక్తిని మార్చాలి అంటే ఈ దిక్కుమాల రాతలే ఏం మార్చాలి చెప్పు? ఈ బోడి చదువులు వందల వేల కొద్ది పుస్తకాలు గ్రంథాలయాలు తగలాడుతున్నాయి. ఏమైంది సమాజం? పుస్తకాల్లో రాతలు సమాజాన్ని మార్చగలిగాయా? మార్చలేవే. మార్చలేకపోయే మరి మనిషిని మార్చాలంటే ఏం చేయాలి? కత్తి పట్టకూడదు, కలం పట్టకూడదు, మాట